కృష్ణ షేర్ మాతాజీ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. షేర్ చేస్తున్నాను, చేయండి. ఏది లేదు. పాపకి ఎలా ఉంది మాతాజీ, తగ్గిందా? పర్వాలేదు మాతాజీ, కొంచెం. ఏంటి మాతాజీ, వైరలా? వైరల్ ఏం కాదు, కొంచెం చిన్న సర్జరీ అయింది. చదవండి, మంగళాచరణ షేర్ చేస్తాం. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ, నాకు ఇవాళ అవకాశం వచ్చింది మంగళాచరణ. మీరు వీడియో ఎందుకు ఆన్ చేయలేదు మరి ఇవాళ? సరే, మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం గుర్తుందా ఎవరికన్నా? ఏమన్నా పాయింట్స్? ఒక 4, 5, 2, 1 ఏం చెప్పుకున్నాము కొంచెం గుర్తుందా? అలా వారం రోజులు ఎప్పటికి మనం మర్చిపోతాం కదా. గడిచిపోయింది మాతాజీ, క్వశ్చన్ ఆన్సర్స్ కే గడిచిపోయింది ఆ రోజు మనకు. ఆ రోజు కొంచెం చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నాక కొద్దిగానే తర్వాత మాతాజీ, క్వశ్చన్ మొత్తం దానికే జరిపోయింది మనకు ఆ రోజు. 11th చాప్టర్ స్టార్ట్ చేశాను నేను, విశ్వరూపం గురించి చెప్తున్నాను. అందులో 2 శ్లోకాలు ఉన్నాయని చాప్టర్ స్టార్ట్ చేశాను. అందులో ఏం చెప్పుకున్నాము? 2 ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పాను. ఎవరికి గుర్తులేదా? 11.54, 11.65.
ఆహా, రెండు ఒకటి చెప్పాను. కృష్ణకి ఎలా ప్రార్థన చేయాలి అని ఒక శ్లోకం చెప్పా కదా. కృష్ణ అర్జున్ కరుణ సింధు దీనబంధు జగత్పతే అదే నమ్మత కాదమ్మా, ఓపెన్ కాదు కాదు. కాదా? 11.18 ఒక శ్లోకం చెప్పి ఈ విధంగా ప్రేయర్ చేయాలి మనము అని చెప్పాను. భగవంతుడు ఆయనే ఆదిదేవుడు, ఆయనే విశ్వమంతటికి ఆధారం, ఆయన అవ్యయుడు, సనాతనుడు, శాశ్వత ధర్మ రక్షకుడు, ఆయన దేవాది దేవుడు అని మనం, మనకి ఏమీ తెలియకపోయినా, ఎలా ప్రార్థన చేయాలి అని తెలియకపోయినా ఇవి చెప్పచ్చు, ప్రార్థన చేయాలి అని చెప్పాను. అర్జునుడు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఎట్లా ఉన్నారు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. రకరకాల ఎన్నో రకాల బాహువులు ఉన్నాయి, రకాల దివ్య నేత్రాలు ఉన్నాయి, రకరకాల మొహాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకున్నాం. గుర్తులేదా విశ్వరూప వర్ణన శ్లోకాలు కూడా చదివాం కదా. ఆది ధ్యేయము అంటే ఏంటి మాతాజీ? మాతాజీ 11.36 అనుకుంటా. 11.36 ఆగే మనం. ఏంటి మాతాజీ? ఆది ధ్యేయము 18వ శ్లోకంలో 11.18. అవును. ఆది ధ్యేయం అంటే మన ధ్యేయం ఏంటంటే భగవంతుడే అన్నమాట ముందు. అంటే ఆయన, మనం ఆయన్ని, ఇంకా ఆయన తప్ప ఇంకెవరు లేరు మనకి. సరేనా? ఉమ్, ఇంకా 11.36 చెప్పుకున్నాము. అందులో ఏం చెప్పాను? అర్జునుడు ప్రార్థన చేస్తున్నాడు. నీ నామం వింటే ఏమవుతుందని చెప్పాడు? ఏమవుతుందని చెప్పి నేనేం చెప్పాను? ఇది రక్షా స్తోత్రము. దెయ్యాలు కూడా పారిపోతాయి అని చెప్పారు. గుర్తుందా? మీరు ఇలా ఒక పాయింట్ గుర్తులేకపోతే ఎట్లా? అయితే రామరక్షా స్తోత్రంలో ఒక స్తోత్రం ఉంటుంది అనమాట. అది ఎవరికైనా తెలుసా? పోనీ స్తోత్రం మొత్తం శ్రీరామ రామ చెప్పదు. రామైతే అదేనా మాతాజీ? కాదు, కాదా? నేను మనకి జపా సెషన్ లో కూడా చాలా సార్లు చెప్పాను నేను అది. 36 ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు మాతాజీ మీరు. అవును. తర్జనం భవ బీజానం, అర్జనం సర్వ సంపదం, గర్జనం ఎప్పుడుట? గర్జనం శ్రీరామ రామేతి గర్జనం, తర్జనం యమదూతానం అని రామరక్షా స్తోత్రంలో ఒకటి ఉందన్నమాట. ఎప్పుడైతే మనము భగవంతుడి నామం పలుకుతూ ఉంటాం చూసారా, అప్పుడుట మనకి అన్ని సుఖ సంపదలన్నీ కలుగుతూ ఉంటాయట. అలాగే ఇంకా ఏంటంటే మన పాపము విషయాలు ఉన్నాయి చూసారా, ప్రీవియస్ జన్మలవి, ముందు జన్మలవి, అవన్నీ కూడా నాశనం అయిపోతాయట. భవ బీజానం, ఆ భావ బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాశనం అయిపోతాయి. ఎలాగా అంటే, ఇప్పుడు ఒకటి విత్తనం ఏదన్నా పెట్టాలి అంటే గనక చెట్టు మొలకొస్తుంది, పెడితే. అదే వేయించింది తీసుకొని వెళ్ళి పెట్టామనుకోండి, మొలకొస్తుందా? అని బోల్. వేయించింది తీసుకెళ్ళి, సరే పల్లీలు ఉన్నాయి ఇప్పుడు సపోజ్, పల్లీలు ఉన్నాయి, మనం వేయించిన పల్లీలు అక్కడ పడేసాం అనుకోండి, మొలక రాదు. అదే మనం కొంచెం బాగా చెరుగుతూనో ఏదన్నా చేస్తూనో మట్టి ఏమన్నా ఉంటే తీస్తూ ఉంటే, పచ్చి పల్లీలు పడ్డాయి అనుకోండి, 2-3 రోజుల్లో మొలకొచ్చేస్తుంది. సరేనా? మనందరికీ కర్మలు కూడా అంతే అన్నమాట. ఏంటంటే అవి బీజం వచ్చి మళ్ళీ కొత్తవి రావన్నమాట, ఎప్పుడు భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు. సో ఇక్కడ అదే అన్నమాట. అలాగే రాముడి నామం, భగవంతుడి నామం ఎప్పుడైతే మనం గర్జిస్తూ ఉంటామో, గర్జించడం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని ఇందాక మాతాజీ చెప్పారు కదా, అలా చెప్పుతూ ఉంటే గనక యమదూతలు కూడా మన ద్వారం దాకా కూడా రావట, వెళ్ళిపోతాయట. సో అది రామరక్షా స్తోత్రంలో చెప్తారు. ఇప్పుడు ఇదే ఇక్కడ 36 శ్లోకంలో కూడా అర్జునుడు అంటున్నాడు అనమాట. ఎందుకు? భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతూ ఉంటేట మిగతా ఎవరెవరైతే ఆయన అంటే అయిష్టంగా ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ పారిపోతారట. రాక్షసులు భయకంపితులయ్యి వేరే వేరే దిక్కులకి అన్నిటికీ పలాయనం అయిపోతారంటే వెళ్ళిపోతారు అని. అది నిజంగా జరుగుతూ ఉన్నది అని ఇక్కడికి మనకి ప్రభుపాద ఇక్కడ మంచిగా రాస్తున్నారు. ఏంటంటే రాక్షసులు గాని, నాస్తికులు అంటే భగవంతుడు అంటే నమ్మకము అలాంటి లేని వాళ్ళు ఏం చేస్తారటంటే, భగవంతుడు అంటే ఇష్టం ఉండదు. ఆయన్ని పొగుడుతున్నా ఇది చేస్తూ ఉన్నా సరే,
ప్రశంస అంటే పొగడడం అన్నమాట. అలా చేస్తూ ఉంటేట వీళ్ళందరికీ ఇష్టం ఉండదుట. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతారట వాళ్ళందరూ. కాబట్టి అలాగా వెళ్ళిపోతూ ఉంటారు ఈ రాక్షసులు అని వాళ్ళందరూ అని చెప్పి. మీకు ఎవరన్నా తెలుసా అలాంటి వాళ్ళు? హిరణ్యకశిపుడు భగవంతుడు మాతాజీ. ఆ హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు వచ్చి కూర్చొని కృష్ణుడు భగవంతుడి గురించి పొగుడుతూ ఈ విధంగా భక్తి చేయాలి, అది చేయాలి, అది చేయాలి అన్ని చెప్తూ ఉంటే హిరణ్యకశిపుడికి కోపం వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగా అలాగా నాస్తికులైన వాళ్ళు భగవంతుడి యొక్క మహిమలు ఏవైతే ఉంటాయో చెప్తూ ఉంటే సహించలేరు, భరించలేరు అనమాట. సో ఇంకెవరన్నా ఉన్నారా అలా తెలిసిన వాళ్ళు? హిరణ్యాక్షుడు కూడా ఉన్నాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇంకెవరన్నా ఉన్నారా? రావణుడు ఈ కూడా రావణాసురుడు రాముని యొక్క విరోధి. రావణాసురుడు, ఇంకా ఇంకెవరున్నారు? కంసుడు లేడా? శిశుపాలుడు ఉన్నాడు కదా. దుర్యోధనుడిని కూడా అనుకోవచ్చా మాతాజీ? దుర్యోధనుడు కూడా అగేన్స్ట్ దుర్యోధనుడికి కూడా ఇష్టం ఉండదు కదా కృష్ణుడి గురించి గొప్పగా చెప్తూ ఉంటే. అయితే ఈ కంసుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడి చేతిలోనే చచ్చిపోయారు. శిశుపాలుడు కూడా అంతే. ఆయన ఏం గొప్ప అని మాట్లాడుతూ ఉంటాడు కదా. అందుకనే కదా 100 తప్పులు చేసే వరకు నేను సహిస్తాను అని చెప్పేసి వాళ్ళ అత్తకి, ఆవిడ కూడా ఒక మేనత్త అన్నమాట కృష్ణుడికి. సో సహిస్తాను అని చెప్పేసి తర్వాత అతన్ని చంపేస్తాం. సో ఇది ఏంటంటే మనము ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని మనం చెప్తూ ఉంటామో, చేస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఈ రాక్షస ప్రవృత్తి కానీ అలాంటివి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. అందుకనే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మాతాజీ వచ్చారా ఈ మాతాజీ? పంపపాలి మాతాజీ వచ్చారా? ఓకే. మాతాజీ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు బ్రహ్మ కంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు భగవంతుడు బ్రహ్మ కంటే? ఎందుకంటే బ్రహ్మకు కూడా ఆయన తండ్రి. బ్రహ్మను కూడా భగవంతుడే సృజించాడు కదా. సృష్టి చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా భగవంతుడే ఆయనకి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో భగవంతుడు బ్రహ్మడి కంటే కూడా చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆ బ్రహ్మ యొక్క జన్మ కూడా భగవంతుని వల్లనే జరిగిందనమాట. ఇంకా అతనికి కావాల్సిన ఆ సృష్టికి చేయాల్సిన జ్ఞానాన్ని వాటన్నిటినీ కూడా భగవంతుడు ఇచ్చారు. అయినా సరే భగవంతుడే ఫస్ట్ సృష్టికర్త అన్నమాట. సో అందుకని ఆ భగవంతుడికి ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు? తనకి తెలిసింది కాబట్టి కృష్ణుడు ఏంటి ఆయన విశ్వరూపం చూశాడు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇందాక 36 శ్లోకంలో భగవంతుడిని పొగుడుతూ ఉన్నారనమాట. నీ నామాన్ని జపిస్తూ ఉంటే కనుక రాక్షసులు భయకంపితులై పారిపోతారని, నువ్వు ఇంకా ఎవరు బ్రహ్మదేవుడి కంటే చాలా గొప్పవాడివి. ఎందుకంటే నువ్వే సృష్టికర్తవి. ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టించింది కూడా నువ్వే. కాబట్టి నీకు నేను ప్రణామం చేస్తున్నాను. అలాంటి నీకు వాళ్ళందరూ మిగతా దేవతలు, దేవీ దేవతలు ఎవరెవరైతే ఉన్నారో భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నారు, చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా నీకు ఎందుకు ప్రణామం చేయరు? వాళ్ళందరూ చేస్తారు అని చెప్తూ ఓ అనంత అంటున్నారు. అనంత అంటే ఆది అంతం లేని వాళ్ళని అనంత అంటారన్నమాట. కృష్ణుడికి ఆది లేదు, అంతము లేదు, అందుకని ఆయనని అనంత అంటారు. అలాగే దేవాది దేవ, దేవతలకే దేవుడు అన్నమాట భగవంతుడు. జగన్నివాస, ఈ జగత్తంతా ఆయనదే కాబట్టి ఆయన్ని జగన్నివాస అంటూ అక్షయుడువు, ఇవన్నీ భగవంతుడికి పేర్లతోటి పిలుస్తూ ఉన్నాడు అర్జునుడు. అక్షయుడు అంటే క్షయం లేని వాళ్ళు అని. మనందరం కూడా జన్మ తీసుకుంటాము, తర్వాత మనకి కొన్ని రోజులైతే ఎక్స్పైరీ డేట్ వస్తుంది. కానీ భగవంతుడికి జన్మ అనేది లేదనమాట. అందుకనే అక్షయుడు అంటారు. అందుకనే భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ శ్లోకంలోనే చెప్తారనమాట, ఫస్ట్ చాప్టర్ లో జన్మాద్యస్య యతో అని. అంటే జన్మమే లేనివాడు అనమాట భగవంతుడు. ప్రళయం వచ్చినప్పుడు అన్ని వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేవన్నీ ఎవరు లోపల వెళ్తాయంటే భగవంతుడు శ్వాస లోపలికి తీసుకెళ్ళినప్పుడు అన్ని ఆయన గర్భంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు కూడా ఆయన అలాగే ఉంటాడు. అందుకని ఆయన అక్షయుడు, ఆధారభూతుడు. ఈ జగత్తుకంతటికి ఆధారము ఆయనే అని చెప్తూ సర్వ కారణుడవు, నువ్వు అన్ని కారణాలకి కారణుడు.
ఇప్పుడు మనం తీసుకునే గాలిలోను, తాగే నీళ్లలోను, ఇక్కడ ప్రతి చోట కనిపిస్తున్న ఈ ప్రకృతిలో కనిపిస్తున్న ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నారనమాట. ఈ భౌతిక సృష్టికంతటికి నువ్వే చేసి ఉన్నావు అని చెప్పి భగవంతుణ్ణి ఆ పొగుడుతూ ఉన్నారు అనమాట ఈ శ్లోకంలో. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఇవంతా భగవంతుణ్ణి ఎలాగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేదే అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా ఇంకా చెప్తూ, నువ్వు ఆది దేవుడివి, నువ్వే ఫస్ట్ ఉన్నావు, తర్వాత నీ ముందు ఇంకెవరు లేరు, సనాతన పురుషుడు, భగవంతుడే ముందు ఉన్న ఆయన పురుషుడు అనమాట. ఈ జగత్తంతటికీ ఆశ్రయం నువ్వే అని చెప్తూ సర్వం తెలిసిన వాడివి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు కాబట్టి అన్నీ తెలిసినవాడు భగవంతుడు. సర్వం నీవే, అంతా కూడా నీవే అన్నమాట. ఈ ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ఉన్నాయి కదా, తెలుసు కదా మనకి 3 గుణాలు. సరిపోయి రజోగుణము, తమోగుణము, రమోగుణం, రజోగుణము. ఎప్పుడైనా సరే 3 గుణాలు అన్నప్పుడు స్టార్టింగ్ 1 2 3 అని చెప్పినట్టుగా సత్వ రజ తమో గుణాలు అని చెప్పండి. సో ఈ 3 గుణాలు భగవంతుడి నుంచి వచ్చినా కూడా ఆ గుణాలన్నిటికీ కూడా నువ్వు అతీతుడుగా ఉన్నావు. పైగా ఏంటంటే అందరికి కూడా నువ్వే శరణ్యుడివి, అందరూ నిన్నే శరణు పొందాలి ప్రతి వాళ్ళు అని. ఓ అనంత రూప అంటే ఆయన రూపం అనంతంగా ఉందన్నమాట. ఇందాక విశ్వరూపం చూపించినప్పుడు ఎట్లా చూపించారు, ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ తెలియట్లేదు, ఎంతగా విస్తరించి ఉన్నావు కదా, అందుకని అనంత రూప అని చెప్తూ ఈ సమస్త విశ్వం అంతా కూడా నువ్వే వ్యాపించి ఉన్నావు అని చెప్పి భగవంతుడిని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ వాయువు ఏదైతే వస్తుందో గాలి, దానికి కూడా సర్వవ్యాపకుడే, ఆ గాలి అంతా కూడా నీదే, దేవతలందరికీ ప్రతినిధిగా ఉన్నావు, నువ్వు అందరికీ ఉన్నావు. అలాగే ఈ విశ్వంలో ఉన్న ఫస్ట్ జీవి బ్రహ్మదేవుణ్ణి ప్రథమ జీవి అంటారనమాట. సో ఆ ప్రథమ జీవుడికి తండ్రిగా అయి ఉన్నావు అని. ఓకేనా, అయిపోయింది. ఈ సృష్టి చేస్తున్నందుకు బ్రహ్మదేవుడు వచ్చాడు కదా, ఆ బ్రహ్మదేవుడికి తండ్రివి కూడా నువ్వే అయి ఉన్నావు, ఆయన ప్రథమ జీవి అన్నమాట. ఇంకా ఏం చేశాడు, ఆయన అందరికీ ప్రాణాలు ఇచ్చాడు. అంటే భగవంతుడు ఇచ్చిన దానికి ప్రతి సృష్టి చేస్తూ ఉన్నాడు. అంటే సర్గ విసర్గ అంటాము, బ్రహ్మదేవుడు చేసిన సృష్టిని విసర్గ అంటాం. ఈయన చేయడానికి కావలసినదంతా చేసి ఇచ్చి ఆల్రెడీ భగవంతుడు సర్గ చేసి ఇస్తే ఈయన విసర్గ చేస్తాడనమాట, సృష్టి చేస్తూ ఉంటాడు. అలా బ్రహ్మదేవుడు అందరికీ ప్రాణాలు ఇస్తూ ఉంటాడు. ఆ ప్రాణం ఇలా చెయ్యి అని చెప్పేది భగవంతుడు అనమాట. ఆ రకంగా చూస్తే గనక నువ్వు ప్రపితామహుడివి అంటే ముత్తాతవి అని చెప్పడం అనమాట. పితామహుడు అంటే తాతగారు, ప్రపితామహుడు అంటే ముత్తాత అనమాట. ఎలా అంటే బ్రహ్మదేవుడికి తండ్రి, ఆ తండ్రి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ అందరినీ మనువుల్ని వాళ్ళని అందరినీ సృష్టించాడు, ప్రజాపతుల్ని మనువుల్ని అందరినీ సృష్టించాడు. వాళ్ళ ద్వారా మిగతా జనాభా అంతా ఇంక్రీజ్ అయింది. ఆ లెక్కను చూసుకుంటే మనకి తండ్రి ఒక రకంగా మనువు అనుకుంటే, ఆ మనువు యొక్క తండ్రి బ్రహ్మదేవుడు అనుకుంటే తాత అవుతాడు. ఆ తాతకి యొక్క తండ్రి ఎవరు, కృష్ణుడు కాబట్టి మనకి పితామహుడు ప్రాపితామహుడు అవుతారనమాట. నన్ను ఇలా ఎలా అవుతారు అని చెప్పేసి మనకి పంపాపాల్ మాతాజీ నాకు క్వశ్చన్ అడిగారు, నేను ఇవాళ క్లాస్ లో చెప్తానని చెప్పాను. ఆవిడ వస్తే ఓకే, లేకపోతే రికార్డింగ్ చూడమన్నారు. సో ఇట్లా ఏంటంటే భగవంతుడు మనకి పితామహుడు అవుతారనమాట. అందుకని నువ్వు అందరికీ ప్రాణులందరినీ నువ్వు సృష్టిస్తూ ఉంటావు, కానీ నీ చేత సృష్టించబడిన బ్రహ్మదేవుడు ద్వారా మేమందరం సృష్టించబడి ఉన్నాం కాబట్టి నువ్వు మాకు ఒక రకంగా ప్రపితామహుడివి అంటే ముత్తాతవి కూడా అవుతావు అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అంటున్నాడు అనమాట. సరే, నీకు ఎలాగ దండం పెట్టాలి అంటే అర్థం కావట్లేదు, ముందు నుంచి పెట్టాలా, పక్క నుంచి పెట్టాలా, వెనక నుంచి పెట్టాలా, అన్ని దిక్కులా నువ్వే వ్యాపించి ఉంటే ఏ దిక్కుగా నీకు ప్రణామం చెయ్యాలి, అన్ని దిక్కుల నుంచి నీకు ప్రణామం చేస్తున్నాను అని చెప్పి. ఇంకా భగవంతుడు ఏంటి, అమిత విక్రమ సంపన్నుడు అని, చాలా పరాక్రమం కలిగిన వాడు అని, ఇంకా మళ్ళీ ప్రతి చోట సర్వ వ్యాపకుడు అని చెప్తూ నువ్వే అంతా సర్వము నువ్వే అయి ఉన్నావు అని చెప్పి భగవంతుడిని పొగుడుతూ ఉన్నారు, ఆయన్ని భజిస్తున్నారు, భజన చేస్తూ ఉన్నారు అనమాట. ఇలా అంతా భగవంతుడి యొక్క మహిమలన్నీ తెలియక నేనేం చేశాను, నిన్ను ఇన్ని రోజులు నేను మిత్రుడుగా అనుకొని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అలా అంటూ తొందరలోనూ ఏదో విషయంగా నిన్ను అలాగా పిలిచి ఉంటాను.
పిలిచి ఉన్నాను కాబట్టి ప్రేమతో గాని మూర్ఖత్వంతో గాని అలాంటివి నేను చేసిన తప్పుని నన్ను క్షమించు దయతో అని చెప్తాడనమాట. చెప్తూ ఇప్పుడు మనం ఒకప్పుడు వీళ్ళిద్దరు కలిసి కూడా పడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఎవరు? కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా కలిసి పడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకే చోట ఒకే మంచం మీద పడుకునేవాళ్ళు. ఒకే చోట కూర్చొని తింటూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసార్లు ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరితో కొన్ని కూర్చున్నప్పుడు వేళాకాలంగా నేను నిన్ను అగౌరవంగా కూడా మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి ఓ అచ్యుత, నా అపరాధాలన్నీ క్షమించు అని చెప్తారనమాట. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం. ఎవరి దగ్గర బుక్ ఉంటే గనక శ్లోకం చదువుతాను. మీరు చదవతానా మాతాజీ? చదవనా? హరే కృష్ణ మాతాజీ. నాది సెంటెన్స్ పూర్తిగా ఉంటే మాతాజీ రెడీ అయిపోతుంది. చదవండి, నేను చెప్తాను. శ్లోకం చెప్తా. పురుష పురాణస్త్వమస్య మాతాజీ విశ్వస్య. మాతాజీ ఆగండి. శ్లోకం నెంబరు 41, 42 నేను శ్లోకం చదువుతాను, తర్వాత మీరు చదవండి. ఓకే. 38 చెప్పారు మాతాజీ మీరు ఇందాక. 38 చెప్పారు మాతాజీ. 38 అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసాం అవన్నీ చదువుకొని వాటన్నిటికీ చెప్తూ 41, 42కి వచ్చాం ఇప్పుడు. ఆ శ్లోకంలోనే చెప్తాను బట్ నేను అంతకు ముందు నువ్వు నా మిత్రుడు అని అలాగా అనుకొని మన ఇద్దరం ఒకే మంచంలో పడుకున్నా, ఒకే కంచంలో తింటూ ఫ్రెండ్స్ అందరితోటి కూర్చున్నప్పుడు నేను నీ మీద జోకులు వేస్తూ ఉన్నాను కదా, అవన్నీ నాకు తెలియక చేశాను, నన్ను దయతోటి క్షమించు అని అర్జునుడు కోరుకుంటున్నాడు అనమాట. ఆ శ్లోకాలు చదువుదాం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. రెండోది, యచ్చాపహాసాదమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యాచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమ ప్రమేయం. దీనికి ట్రాన్స్లేషన్ ఉంది, అది చదవండి ఇప్పుడు. కృష్ణకుమారి మాత చదవండి. 41, 42. హరే కృష్ణ మాతాజీ. నీ మహిమల నెరుగక, అదేనా మాతాజీ? అది నీ మహిమల నెరుగక నిన్ను నా మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించి ఉంటిని. ప్రేమతో గాని మూర్ఖత్వముతో గాని నేను చేసిన దానంతటిని దయతో క్షమించుము. మనము విశ్రాంతి తీసుకున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, లేక కలిసి కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు పలుమిత్రుల సమక్షమున అనేక మార్లు నిన్ను పరిహాసము చేస్తూ అవమానించి ఉంటిని. ఓ అచ్యుత, ఓ అపరాధములన్నింటినీ నన్ను క్షమింపుము. హరే కృష్ణ మాతాజీ. అప్పుడంతా చేసిన అపరాధాలు ఏవేవైతే ఉన్నాయో నువ్వు మామూలుగా మాతో మామూలు మనిషిలాగా ఉండి ఉన్నావు. అప్పుడు నేనేమన్నా అపరాధాలన్నీ చేసి ఉంటే కనుక అవన్నీ క్షమించమని చెప్పి అర్జునుడు ఇక్కడ కోరుకుంటున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ స్థావర జంగమ అంటే నడిచేవి, నడవనివి, కదలకుండా ఉంటాయి చూసారా, వాటన్నిటికీ కూడా ఈ సమస్త సృష్టి అంతా భగవంతుడి ద్వారానే చేయబడింది. కాబట్టి నువ్వే అందరికీ తండ్రివి. కాబట్టి నువ్వేంటంటే మా అందరి చేత పూజింపదగిన వాడివి అని చెప్తూ, నీతో ఎవ్వరు సమానమైన వాళ్ళు ఎవ్వరూ లేరు అని, నీతో సమానమైన వాళ్ళు లేరు, నీకంటే పైగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్తూ, నీకు అపరిమితమైన శక్తి సంపన్నుడివి అని చెప్తూ, ఈ ముల్లోకాలన్నిట్లోకి నీకంటే అధికుడు ఎవ్వరూ లేరు అని చెప్తూ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే భగవంతుడు ఎవరు, ఆయన ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడన్నా ఇది నాది అది నాది అని అనుకుంటాం చూసారా, అప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అన్ని భగవంతుడే, మనమేం కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా అర్జునుడు కృష్ణుడితోటి అంటూ ఉన్నాడు అనమాట. ప్రతి జీవిలోనూ నువ్వు పూజనీయుడు, ప్రతి జీవికి నువ్వు కూడా పూజనీయుడు. కాబట్టి నువ్వు ఫస్ట్ మేమందరం సాష్టాంగ నమస్కారం చేయాల్సింది ఎవరికి అంటే నీకే సాష్టాంగ నమస్కారం చేసి చెయ్యాలి. ఒక తండ్రి పుత్రుడికి ఎట్లాగా విధేయుడుగా ఉంటాడో మేమందరం కూడా నిన్ను అలాగే చూడాలి. నీకు అమర్యాద చేయడం కానీ అలాంటివి కానీ చేయడం కూడా చేయకూడదు అని చెప్తూ, ఒకవేళ నేను అంతకు ముందు కృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరూ చాలా బావా మేనబావాలు కదా, వాళ్ళిద్దరూ అలాగ ఉంటున్నప్పుడు నేను అలాగ వేళాకాలంగా నేనేమన్నా చేసినా సరే
అవన్నీ ఆ తప్పులన్నిటిని నన్ను క్షమించు అని చెప్పి అర్జునుడు కోరుకుంటున్నాడు అనమాట. కోరుకుంటూ ఇంకా ఏం చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని ఆ విశ్వరూపాన్ని నేను చూశాను. నాకు చాలా సంతోషం కలిగింది. ఇంకా ఏంటి, ఆ సమయంలోనే మళ్ళీ సంతోషంతో పాటు భయం వేసింది. ఎందుకు అంటే ఇంత పెద్దగా ఎట్లా ఉన్నారు, నోట్లోంచి ఈ మంటలు రోస్తూ ఇన్నిన్ని వేల చేతులతోటి, వేల కోట్ల చేతులతోటి, తలకాయలతోటి, వాటన్నిటితోటి ఉన్నారు కదా. అలాంటి చూసేటప్పటికి నాకు ఒక్కసారిగా భయం కూడా చెందింది. కాబట్టి నువ్వు నీ రూపాన్ని తీసేసుకొని మళ్ళీ మామూలుగా ఆ ద్విభుజ రూపం ఏదైతే ఉందో, కృష్ణుడి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని నాకు చూపించు అని చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం కూడా చాలా మంచి శ్లోకం. 46 శ్లోకం. ఇంకెవరైనా చదవడానికి ఉంటే రెడీగా ఉండండి. నేను శ్లోకం చదువుతాను, ట్రాన్స్లేషన్ చదవడానికి బుక్ ఉంటే తీసుకోండి. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం దంష్ట్రమహం తదేవం తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తి. కుమారి మాత చదవండి. కుమారి హరే మాత. కృష్ణ మాత. హరే కృష్ణ మాత. ఓ విశ్వరూప, ఓ సహస్ర బాహు, శిరస్సుపై కిరీటమును, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగి ఉండేడి నీ చతుర్భుజ రూపమును నేను చూడదలిచితిని. ఆ రూపంలో నిన్ను దర్శింప వాంఛించుచుంటిని. ఆ కిరీటము, గద, చక్ర అవన్నీ అంటే చతుర్భుజ రూపంలో ఎలా ఉంటారు, శంఖం, చక్రం, గద, పద్మం, ఈ 4 పెట్టుకొని ఉంటారు కదా. అలా టైంలో ఒకటే శిరస్సు ఉంటుంది, ఆ శిరస్సు మీద కిరీటం కూడా పెట్టుకొని ఉంటారు కదా. అలాంటి చతుర్భుజ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నాకు చూపించు అని కోరుతాడనమాట. ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా ఒకటి చెప్తారు, రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టానని. భగవంతుణ్ణి వందలాది మంది ఎప్పుడు కొలుస్తూ ఉంటారనమాట. అలాగా భగవంతుడు ఎప్పుడు ఆనందంగా మనం చూస్తే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది కృష్ణుడి రూపం అన్నమాట. ఆ కృష్ణుడి రూపాన్ని భక్తులందరూ ఎప్పుడు చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అర్జునుడు నాకు ఆ చతుర్భుజ రూపాన్ని చూపించు అని చెప్పిన తర్వాత భగవంతుడు అతనికి దర్శనం ఇస్తారనమాట. దర్శనం ఇచ్చి చెప్తాడు. నెక్స్ట్ శ్లోకం నుంచి కృష్ణ మాట్లాడుతున్నాడు, నేను నా విశ్వరూపాన్ని నీకు చూపించాను, అది తేజవంతమైంది, అది ఇంతమందికు ఎవరు చూసింది కూడా లేదు అని చెప్తూ, నా విశ్వరూపాన్ని ఎవరు చూడలేదు. కాబట్టి ఎందుకు అంటే వేదాధ్యయనం వల్ల, యజ్ఞ ఆచరణల వల్ల గాని, దానాల చేత గాని, పుణ్య కర్మల చేత గాని, తపస్సుల చేత గాని ఎవరైనా సరే ఈ భౌతిక జగంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నా ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు అని చెప్తున్నా అనమాట భగవంతుడు స్వయంగా అర్జునుడికి. అంటే భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు అందరికీ దక్కుతాడు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి వేరే ఇంకా ఎలాంటి పనులు చేసినా సరే నన్ను ఇలాగా చూడలేరు అని చెప్తూ, నా ఈ రూపాన్ని చూసి నువ్వు భయపడ్డావు, కలత చెందావు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నువ్వు కోరిన రూపాన్ని నీకు చూపిస్తున్నాను, ప్రశాంతంగా నువ్వు ఆ రూపాన్ని చూడు అని చెప్తున్నారు. తర్వాత సంజయుడు చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడితోటి. అలాగా చూపించిన తర్వాత భగవంతుడు మాట్లాడి ఆయన చతుర్భుజ రూపాన్ని చూపించాడు అర్జునుడికి. అర్జునుడు అది చూసిన తర్వాత, కాదు ఇది కాదు, నీ ద్విభుజ రూపాన్ని నాకు చూపించు అని చెప్పి పలికితే ఆ ద్విభుజ రూపాన్ని అర్జునుడికి చూపించారనమాట. ఆ రకంగా అర్జునుడు భగవంతుని యొక్క ద్విభుజ రూపాన్ని, అత్యంత సుందరమైన రూపాన్ని కాంచిన తర్వాత తను మామూలుగా అయిపోయినాడు అన్నమాట. సో ఇలాగా భగవంతుడు ఏంటంటే భక్తుల యొక్క కోరికల్ని తాను తీరుస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఆ ద్విభుజ రూపం చూపించాడో భగవంతుడు, అప్పుడు అర్జునుడు చాలా శాంతంగా తయారయ్యాడు. అది ఏంటంటే అందరికి మనసుకి ఆహ్లాదం కలిగిస్తుంది అనమాట భగవంతుడి యొక్క ద్విభుజ రూపం. తర్వాత భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఓ అర్జున, నీవు ఇప్పుడు నన్ను చూసావా ఈ రూపము, అది చాలా దుర్లభమైన రూపము. ఏది ద్విభుజ రూపం కూడా అన్నమాట. ఆ రూపాన్ని దర్శించడానికి అవకాశం లేక దేవతలందరూ కూడా వేచి ఉంటూ ఉన్నారు, ఆ రూపాన్ని ఎవరు దర్శించలేరు అని. సో నీకు చూపించిన ఈ రూపాన్ని కూడా ఏంటంటే నీకు దివ్య చక్షులు, అంటే భగవంతుని యొక్క ఆ విశ్వరూపాన్ని చూపించడానికి నీకు దివ్య చక్షువులు ఇచ్చాను కదా, అలాగా ఇచ్చినందువల్ల నువ్వు చూడగలిగావు. కాబట్టి ఈ తపస్సులు చేయడం వల్ల గాని, వేదాలు చదవడం వల్ల గాని, దానాలు, పూజలు ఇవి చేయడం వల్ల ఎవ్వరికి నేను తెలుసుకోలేరు ఎవ్వరు అని చెప్పేసి
అంటున్నారు. సాధారణ మానవులు కూడా మామూలుగా తెలుసుకోలేరని. కానీ ఎవరి ద్వారా తెలుసుకోగలుగుతారట? ఎవరు తెలుసుకోగలుగుతారు భగవంతుణ్ణి అంటే ఈ శ్లోకము చెప్తాను. 54 శ్లోకం మనం చదువుకోవాల్సింది. 54 తర్వాత 55 2 శ్లోకాలు. ఎలాంటి వాళ్ళకి భగవంతుడు కనిపిస్తారు, ఎలాంటి వాళ్ళకి ఆయన ఇది చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనకి 54 శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా? హరి బోల్. అర్థమైంది మాతాజీ. ప్రభు కృష్ణుని గురించి, శంకు చక్రాల గురించి ఏం చెప్పచ్చు? అర్జునుడు అంటే చెప్పి భగవంతుడు ఎవరు అని, ఆయన సర్వవ్యాప్తంగా ఉంటారని, అన్నిటికీ కారణం ఆయనే అని అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. ఎవరు? అర్జునుడు చెప్తూ ఉన్నాడు. సో ఇది 54 శ్లోకం. మనకి 54, 55 ఈ 2 శ్లోకాలే ఉన్నాయి 11th చాప్టర్ లో. ఈ శ్లోకం చదువుదాం. ఎవరికి భగవంతుడు కనిపిస్తారట, ఎలాంటి వాళ్ళకి ఇది అవుతారు అంటే వాళ్ళు నన్ను చూడగలుగుతారు అని. త్వనన్యయా శక్త్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టంత తత్వేన ప్రవేష్టం చ పరంతప. చదువుతారు ఎవరన్నా? చెప్పించిన నేను ఒకసారి. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. శ్రీల ప్రభుపాదికి జై. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్యమైన భక్తి శ్లోకం చదవండి. భక్త్వా త్వనన్వయా శక్త్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. శ్రీల ప్రభుపాదికి జై. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ ద్వారానే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన విధముగా తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శించబడగలను. కేవలం ఈ విధంగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకోగలుగుదువు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరైనా శ్లోకం చదువుతారా? మాతాజీ చదవనా? చదవండి. హరే కృష్ణ. ఇవాళ అందరూ మౌనవ్రతం ఉన్నారా ఏంటి? శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వైన ప్రవేష్టుం చ పరంతప. హరే కృష్ణ మాతాజీ. కరెక్టేనా మాతాజీ? కరెక్ట్ గానే చదవ. ఇంకెవరు చదువుతారు? చదవండి. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హరే కృష్ణ మాతాజీ. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవ వచింతోర్జున జాతుం ద్రష్టం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. హరే కృష్ణ మాతాజీ. భక్తాత్వానన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హరే కృష్ణ మాతాజీ. భక్త్వాత్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హరే కృష్ణ. ఇంకెవరు? లలిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. భక్త్యా త్వనన్యయా శక్త్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. భక్త్యా త్వనన్యయా శక్త్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. భక్త్వా త్వనన్యయా శక్త్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హరే కృష్ణ. ఇది భక్త్య. యా ఒత్తిది వాగా వచ్చింది. ఓకే, సారీ. ఇది వా ఒత్తే ఉంది. మీరు తప్పు చదవలే, కరెక్టే చదివారు కానీ ఇక్కడ ఉన్నది మీరు చదివారు.
వా కాదు, భక్త్యా అనన్యయా శక్త్యా అహమేవం విధోర్చ. ఓకే, ఓకే అంటే మ్యామ్. భక్త్యా అంటే ఏంటంటే భక్తియుత సేవతోటి అన్నమాట. ఎవరైతే అనన్యమైన అంటే భగవంతుడికి మాత్రమే చేస్తారనమాట, మిగతా వాటి మీద ఉండవన్నమాట, కామ్య కర్మలు ఉండవు. అలా కర్మ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా దగ్గర నన్ను తెలుసుకోగలుగుతారు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. అనన్య చింతయంతో మాం, అది కూడా ఉంది కదా, తెలుసు కదా మనకి. సో అనన్యమైన భక్తి అన్నమాట, కేవలం భగవంతుడి కోసమే చేసే భక్తి. అలా చేసిన వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఆ ఇది చాలా పెద్దగా ఉంది, స్టార్ట్ చేయండి, నేను మధ్యలో ఆపుతాను. అందరు టర్న్స్ తీసుకొని చదవండి, పారాగ్రాఫ్ చాలా పెద్దగానే ఉంది పర్పట్ ఇందులో. అందరూ ట్రై చేయండి చదవడానికి. హరే కృష్ణ మాతాజీ, చదవమంటారా? చదవండి. అనన్యమైన భక్తియుక్త సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు అవగాహన కాగలడు. మనోకల్పన పద్ధతుల ద్వారా భగవద్గీతను అవగాహన చేసుకొనుటకు యత్నించు అప్రమాణిక వ్యాఖ్యతలు తాము కేవలము కాలమును వృధా చేస్తున్నామని ఎరిగేలా ఈ విషయమును భగవంతుడు ఈ శ్లోకంలో స్పష్టముగా వివరించారు. శ్రీకృష్ణుడు ఏ విధముగా చతుర్భుజ రూపముతో తల్లిదండ్రుల ఎదుట ప్రత్యక్షమై పిమ్మట ద్విభుజ రూపములోకి మార్పు చెందెనో ఆ విషయమును వారెవ్వరూ ఎరుగలేరు. ఈ విషయములు వేదాధ్యయమున చేత గాని తత్వ విచారముల చేత గాని అవగాహన చేసుకొనుట సాధ్యపడదు. కనుకనే ఎవ్వరూ అతడిని చూడలేరని లేదా ఆ విషయములను అవగాహన చేసుకొనలేరని ఇక్కడ స్పష్టంగా చెప్పబడెను. అయినను వైదిక సాహిత్య గ్రంథములలో గొప్ప అనుభవజ్ఞులైన వారు మాత్రమే అట్టి గ్రంథముల ద్వారా అతడిని గూర్చి అనేక విధములుగా గలుగుదురు. భక్తి సరే, మీరు చెప్పండి, ఇక్కడ ఏం అర్థమైంది మీకు ఒక్కసారి చెప్పండి కొంచెం. ఇక్కడ మీకు ఏం అర్థమైంది? మీరు ఇప్పటి వరకు చదివారు కదా. భక్తియుక్త సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవాన్ని మనం అర్థం చేసుకోగలం. మనోకల్పనలు అంటే మనం ఊహించుకున్న దాని ద్వారా భగవద్గీతను చేసుకోలేమని. శ్రీకృష్ణుడు గాని కృష్ణుని ఏ విధంగా అదే కృష్ణుడు తల్లిదండ్రి కంటే వాసుదేవుడికి దేవికిని వసుదేవుడికి సరసాల్లో ఆయన జన్మించినప్పుడు చతుర్భుజ రూపం కనిపించారు కదా. అప్పుడు వాళ్ళు ప్రార్థించేసరికి మామూలుగా శిశువు లాగా జన్మించినట్టు కనిపించిన ఆ విషయం. అవును, ఓకే. మీకు అయితే ఇప్పుడు ఏంటంటే మనం భగవంతుడిని తెలుసుకోవాలి అంటే గనక మనం ఏం చేయాలి? మనం భక్తి సేవా విధానంతో మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలుగుతాం అనమాట. కానీ అందరూ చాలా రకరకాలుగా ఇప్పుడు మనకి కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత కదా కృష్ణుడు అంటే ఏంటి, ఆయన ఏంటి అని మనం విధానం తెలుసుకోగలుగుతున్నాం. అంతకు ముందంతా ఈ సినిమాల్లో వాటిల్లో స్టోరీల్లో చూపించినట్టుగా చీరలు ఎత్తుకుపోయాడనో ఇట్లా కుండలు అవన్నీ వెన్న దొంగతనం చేశాడని అలాగే తెలుసు మనకి చిలిపి కృష్ణుడుగా, అవునా? కానీ కృష్ణుడు ఎవరు అంటే ఆయనే దేవాది దేవుడు, ఆయనే అన్నిటికీ మూలం అన్న సంగతి మనకి తెలిసింది కాదు. పైగా ఏమనుకునేవాళ్ళం, బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, బ్రహ్మదేవుడి కంటే తక్కువ అనుకునేవాళ్ళం మనం కృష్ణుడిని, ఎందుకంటే ఇలా చిలిపి పనులన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి. సో అది తప్పు అన్నమాట. మనం ఎట్లా అయినా ఎప్పుడైనా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే గనక ఏం చేయాలట, మనకి స్క్రిప్చర్స్ లో ఈ వేదాల్లో వాటిల్లో ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే మనము భగవంతుణ్ణి తెలుసుకోగలం అన్నమాట. అలా తెలుసుకోలేకపోతే మనం వేస్టే అన్నట్టు. అలా మానసిక అంటే వాళ్ళు ఎవరైనా మెంటల్ స్పెక్యులేషన్స్ తోటి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ దగ్గర మనం విన్నాము ఇది చేసామంటే కనుక వేస్ట్ అవుతుందని మనము అప్రమాణికులు అంటున్నారు. అంటే వాళ్ళకి ప్రామాణికంగా లేకుండా ఏవేవో వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు చెప్పేస్తూ ఉంటారనమాట. అలా చెప్తూ ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకుంటే మన జీవితాన్ని టైంని వేస్ట్ చేసుకుంటున్నట్టే తప్ప మనం భక్తిలో వచ్చేది లేదు, భగవంతుడి గురించి తెలుసుకునేది లేదనమాట. చాలా మంది ఏమంటారు, రాముడు సరయు నదిలోకి వెళ్ళిపోయి
ఆత్మహత్య చేసుకున్నాడని ఇట్లాగా అని చెప్తూ ఉంటారు. అలాగే కృష్ణుడు లాస్ట్ మూమెంట్ లోట ఇన్ని బాణాలు, మీకు యుద్ధంలో తెలుసు కదా, కురుక్షేత్ర సంగ్రామంలో ఇలా వేసుకొని ఉన్నప్పుడు భీష్మ పితామహుడు, నేను చెప్పాను కూడా చాలా సార్లు మీకు, భీష్మ పితామహుడికి ఒకసారిగా ఆయన రూపాన్ని వర్ణించుకుంటూ ఉంటాడు. ఈయన వేసిన బాణాలకే ఆ బాణాల వర్షాలకి కొట్టుకొని ఆయనకి రక్తం కారుతూ ఉంటుంట. అలాంటి భగవంతుడు ఒక పోయేవాడు ఏదో బాణం వేస్తే బొటన్ వేలకు కూర్చుకుంటే చనిపోతాడా? ఇంతమంది జీవితాలు అందరూ మనకి సృష్టించి అన్ని చేసిన భగవంతుడు ఉన్నారు కదా, ఆ పోయేవాడి బాణానికి చనిపోయాడను ఏంటంటో మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే భగవంతుడు వచ్చారు, ఆయన పని చేయవలసిందంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ తన ధామానికి తిరిగి వెళ్ళిపోతారనమాట. లీల చేయడం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అంటే రావడానికి ఒక సోర్స్ ఏదైతే చూసుకుంటూ ఉంటారో అలాగే వెళ్ళిపోవడానికి కూడా ఒక సోర్స్ చూసుకుంటారనమాట. సో మనందరం ఎలా అయితే మామూలుగా ఒక స్త్రీ పురుషుల కలయికతోటి పుడతామో భగవంతుడు అట్లా పుట్టరనమాట. దేవకి వసుదేవులకు కూడా వసుదేవుడికి తన హృదయం ద్వారా జ్ఞానం ద్వారా వచ్చి ఆయన హృదయం ద్వారా దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించి వెంటనే భగవంతుడు పుడతారనమాట. సో అట్లాగా ఉంటుంది భగవంతుడి యొక్క జన్మ అనేది. సో కాబట్టి అలాంటి భగవంతుడి యొక్క జన్మని కానీ ఆయన దీన్ని కానీ ఎవ్వరూ మనము ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోకూడదని, ఇలాగా మా మెంటల్ స్పెక్యులేషన్స్ తోటి మాట్లాడే వాళ్ళ మాటలు మనం వినకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? మీరందరూ కూడా ఇలా ఛాన్స్ తీసుకొని మాతాజీ లాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎవరైనా చదవండి. నేను చదువుతారు మాతాజీ. చదవండి. భక్తియుక్త సేవకు ప్రామాణిక శాస్త్రములో నియమ నిబంధనలు అనేకము కలవు. శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకోదలినచో మానవుడు ప్రామాణిక గ్రంథములో వర్ణించబడినట్టి నియమ నిబంధనలను తప్పక అనుసరించవలను. అట్టి నియమములను అనుసరించిన వారు తపస్సు చేయవచ్చును. ఉదాహరణకు శ్రద్ధగా తపస్సు చేయుట అనగా అతడు కృష్ణాష్టమి రోజున మరియు ప్రతి మాసములో కృష్ణపక్ష ఏకాదశి పుణ్య దినములలో ఉపవసించుట. అట్లే కృష్ణతత్వమును గాని కృష్ణ చైతన్యమును గాని ప్రపంచమంతటా ప్రచారము చేయుట. శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొనిన కృష్ణ భక్తులకు దానము చేయవలననేది స్పష్టము. కృష్ణ భక్తిని సర్వదా ప్రచారము చేస్తున్న కృష్ణ చైతన్య సంఘము మానవాళికి ఒక అద్వితీయ వరప్రసాదం. అట్టి అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను శ్రీకృష్ణ మహాప్రభువు ఉదారముగా అందరికీ పంచిపెట్టుట చేతనే అతడిని మహావదాన్యాయ శ్రీ చైతన్య అట్టి అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను శ్రీ చైతన్య మహాప్రభువు ఉదారముగా అందరికీ పంచిపెట్టుట చేతనే అతడిని మహావదాన్యాయ అవతారముగా శ్రీల రూప గోస్వామి ప్రశంసించను. కనుక ఎవరైనాను శ్రీకృష్ణ చైతన్యము ప్రచారం చేయుటలో నెలకొయినట్టి భక్తులకు దానమిచ్చినచో అట్టి దానము ప్రపంచములోని అత్యుత్త దానము కాగలదు. ఒకవేళ ఎవరైనాను విధి మాతాజీ చెప్పండి మీరు. మానవాళికి ఒక అద్వితీయ వరప్రసాదం అంటే ఏమిటంటే కృష్ణ ప్రేమను పంచడము. ఆ ప్రేమను మనకు పంచింది ఎవరంటే శ్రీ చైతన్య మహాప్రభు మనకు పంచిండు. ఇంతకన్నా మించింది మనకి ఇంకొకటి లేదు, మనం ఇంకొకటి చేయలేం. ప్రతి మాసంలో ఒకటి కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి అనేది వస్తాయి. దాని లోపల మనము కృష్ణతత్వాన్ని తెలుసుకోవచ్చు. కృష్ణతత్వము కృష్ణ చైతన్యము ప్రపంచమంతటా ప్రచారం చేసిండు. ఎవరు? మన చైతన్య మహాప్రభు. దానికి ఒక మంత్రం ఇచ్చిండు మనకు ఈజీగా ఉండడానికి. ఏందని? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఈ మంత్రాన్ని మీరు చేసుకుంటే సరిపోతుంది. సరే, దీనిపైన ఇంకొకటి కూడా ఉంది. భక్తియుత సేవ అనేది మనం ఎలా చెయ్యాలి అనే విషయాన్ని చెప్పారనమాట. అయితే భగవంతునికి భక్తి అనేది ఎలా చెయ్యాలి, భక్తి సిద్ధత సేవ ఎలా చెయ్యాలి అనేది మన గ్రంథాల్లో ఉన్నాయి. అది ఎలాగ చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. మన శాస్త్రాల్లో ఉన్నాయి కదా, దానిలో ఎలా చెయ్యాలి అనే పద్ధతి కూడా ఉందన్నమాట. ఆ పద్ధతులన్నీ మనం తెలుసుకొని మనం చెయ్యాలి. అది ఎలా తెలుసుకోగలుగుతాము అంటే ఆ గ్రంథాలన్నీ చదివి తెలుసుకొని ఉన్న మన ప్రామాణిక గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. అలా వాళ్ళు తెలుసుకొని ఉన్నారు కాబట్టే భగవంతుణ్ణి వారి ద్వారా మనము తెలుసుకొని ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుసరిస్తూ తప్పకుండా మనం భగవంతుని యొక్క భక్తి చేయాలన్నమాట. అలా చేస్తూ తపస్సు చేస్తాం కదా. ఇప్పుడు ఒకవేళ తపస్సు చేస్తున్నాం అనుకోండి, తపస్సు చేయడానికి ఏం కావాలి? ఒక మంచి ప్లేస్ కావాలి, దానికి ఆసనం కావాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి, చేతులు ఇలా పెట్టుకోవాలి, అంటే పద్మాసనంలో కూర్చుంటాం. ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి చూసారా, అలాగనమాట ఆ తపస్సుకి. అలాగే భక్తియుత సేవ చేయడము అంటే అవన్నీ భగవంతుని గురించి తెలుసుకోవడం అన్నమాట.
ఆ నియమాలని ఆచరిస్తూ చేయాలి. ఏంటి, కృష్ణాష్టమి రోజున మనందరం ఫాస్టింగ్ ఉంటామా? హరిబోల్. ఎవరు ఉండరా కృష్ణాష్టమికి ఫాస్టింగ్ ఉంటారా? ఉంటాం మాతాజీ. ఉంటాం మాతాజీ. కృష్ణాష్టమికి, ఏకాదశికి. Yes. ఆ ఇంకా వేటికి ఉంటాం మనం? ప్రభు అదే అదే గోస్వాములు పుట్టిన ఆవిర్భవించిన రోజులు, చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన రోజు అని ఇట్లా మొన్న జరిగింది కదా 3వ రాధాష్టమి తారీఖు. రోజు, రాధాష్టమి, కృష్ణాష్టమి, గౌర ఏకాదశి. గౌర పూర్ణిమ, శ్రీల ప్రభుపాదుల వారు పుట్టినరోజు. సో ఆవిర్భావ తిరోభావ దినోత్సవాలు, మన ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిరోభావ దినోత్సవాలకి, జన్మాష్టమికి, మొన్న చేసాం గౌర పూర్ణిమకి, వీటన్నిటికీ మనం ఫాస్టింగ్ ఉంటాం అన్నమాట. అలా ఉపవాసం ఉంటూ కృష్ణ తత్వాన్ని, ఆ కృష్ణ తత్వం అంటే ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని మిగతా అంతా ప్రచారం చేస్తూ ఉన్నాం అన్నమాట. అది ఎవరి ద్వారా తెలుసుకున్నాం మనం? మన గురువులు చెప్తున్నారు మీరు ఇలా చెయ్యండి అని. సో అలాగా మనం భక్తియుత సేవ చేస్తూ మనం మిగతా వాళ్ళకు కూడా ఆ భక్తిని ఇస్తూ, కృష్ణ భక్తులు ఏం చేయాలి? దానం చెయ్యాలి, దానం స్వీకరించాలి. అలాగా కృష్ణ భక్తిని మనం అంతా సర్వత్రా ప్రచారం చేస్తూ ఇది అలా చేయడం మూలంగా ఏంటంటే మానవాళికి అందరికీ మనం ఒక అద్వితీయమైన మంచి ఇది ఇస్తున్నాం అన్నమాట. ఒక మంచి ప్రసాదాన్ని, వరప్రసాదాన్ని ఇస్తున్నట్టుట. సో అలాగా కృష్ణ భక్తులందరూ అలా చెయ్యాలి అని. అది ఎవరు చెప్పారు అంటే చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు ఎవరు? ఆయన వేరే ఎవరు కాదు, స్వయంగా కృష్ణుడే అన్నమాట. వచ్చి ఏం చెప్పారు? ఆయనకి కృష్ణ భక్తిని అందరికీ ప్రచారం చెయ్యండి అని చెప్పారు. అందుకని ఏంటంటే ఉదారంగా ఏం చెప్తారంటే, ఇప్పుడు మార్కెట్ ఉందనుకోండి, ఆ మార్కెట్ లో మన సామాన్లు పెట్టుకొని కొంచెం మనం అమ్ముతూ ఉన్నామంటే మనం డబ్బులు తీసుకొని అమ్ముతాం. కానీ మహాప్రభు అలా కాదట. ప్రతి చోట అందరికీ ఫ్రీగా హరినామాన్ని పంచిపెట్టేసి మీరందరూ చెప్పండి హరినామాన్ని జపించండి, గౌరహరి చెప్పండి, కృష్ణనామం చెప్పండి, హరి హరి బోలో అని చెప్పి మహాప్రభు అందరికీ చెప్పారనమాట. ఆయనని మహావదన్యాయ అంటారనమాట. ఎందుకు అంటే ఎవరు ఎలాంటి తప్పులు చేసినా కూడా క్షమించేస్తారు. మనకు తెలుసు కదా, ఇద్దరున్నారు, గుర్తుంది కదా ఎవరు వాళ్ళిద్దరు? జగాయి మాతాజీ. జగాయి మాత స్టోరీ తెలుసు. జగాయి మాత వాళ్ళిద్దరు తెలుసు కదా. వాళ్ళిద్దరి అలాంటి వాళ్ళని కూడా, అంత దుర్మార్గుల్ని కూడా క్షమించగలిగిన గొప్ప గుణం కలిగిన వాళ్ళు మహాప్రభు అన్నమాట. అందుకని ఆయన్ని మహావదన్యాయ అని అంటాం. కాబట్టి ఏంటంటే అందరూ ఏం చేయాలి? కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చెయ్యాలి అని. ఇలా ప్రభుపాద కూడా అలాగే చైతన్య మహాప్రభు యొక్క మిషన్ ని అంతా ప్రచారం చేయాలి. కాబట్టి వాళ్ళ గురువులు చెప్పిన దాని ప్రకారం తీసుకొని పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఆ హరినామాన్ని ప్రచారం చేసి వచ్చారనమాట. సో తర్వాత మాతాజీ చదవండి. ప్రసన్న మాతాజీ మీరు ఆన్ చేస్తారు. ఎక్కడి నుంచి మాతాజీ? కనుక ఎవరైనాను చైతన్యమును ప్రచారం చేయటం ఎందు నెలకొని, ఇగో ఇక్కడ చూపిస్తున్నాను. ఎవరన్నా మహావదన్యాయ తర్వాత చెప్పండి. శ్రీల రూపగోస్వామి మహావదన్యాయ అని ప్రశంసించి ఉన్నారు. తర్వాత కనుక ఎవరైనాను చైతన్యమును, కృష్ణ చైతన్యమును ప్రచారం చేయటం, అతనిని మహావదన్యాయ అవతారమని శీల గోస్వామి ప్రశంసించి ఉండెను. కనుక ఎవరైనాను కృష్ణ చైతన్యమును ప్రచారం చేయుటయందు నెలకొని ఉన్న భక్తులకు దానం ఇచ్చినచో అట్టి దానము ప్రపంచమునందలి అత్యుత్తమైన దానము కాగలదు. ఒకవేళ ఎవరైనాను నిర్దేశానుసారము మందిరమునందు విష్ణువు లేదా శ్రీకృష్ణుని అర్చా విగ్రహములు కలిగిన మందిరములు ఎన్నో గలవు. అర్చన పూజలను గావించడం ద్వారా దేవాది దేవునికి చేయు సేవ మరియు ప్రణామముల నర్పించడం ద్వారా పురోగతిని సాధించుటకు ఒక అవకాశం ఏర్పడును. భక్తి యోగ యందు ఆరంభ దశలో నున్న వారికి మందిరంలోని అర్చనా పూజలు ఎంతో అవసరం. ఈ విషయము వైదిక గ్రంథమైన శ్వేతాస్వరోపనిషత్తు యందు ఇట్లు నిర్ధారింపబడినది. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గౌర తస్య తే కథితా హ్యర్థాః ప్రకాశస్తేన మహాత్మనః. అర్థాజీ భక్తిర్యదా దేవే తథా గురు మాతాజీ చదవండి. ఇది ట్రాన్స్లేషన్ కూడా చదవండి. దేవాది దేవుని యందు ప్రకాశస్తే మహాత్మనః. ఓకేనా మాతాజీ? దేవాది దేవుని యందు అచంచలమైన చదివేయండి భక్తి పారాగ్రాఫ్.
తనను నిర్దేశించు గురువునందు అచంచలమైన శ్రద్ధను కలిగినవాడు ఆత్మజ్ఞానముచే దేవాది దేవుని దర్శింపగలడు. అంతేగాని ఎవ్వరునూ మానసిక కల్పనలచే శ్రీకృష్ణ భగవానుని ఎరుగజాలరు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆధ్వర్యమున ప్రత్యేకించి శిక్షణ పొందిన వారికి శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట సాధ్యపడును. శ్రీకృష్ణుని అవగాహనను ఆరంభించుటయు అతనికి సాధ్యపడును. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు మరి ఏ ఇతర మార్గములను అవలంబింపరాదనియు బోధింపరాదనియు లేదా విజయవంతము కాజాలవనియు సూచించుటకే తు అను పదము ఇక్కడ ప్రత్యేకంగా వాడబడినది. హరే కృష్ణ మాతాజీ. కంటిన్యూ చేయమంటారా? హరే చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మనము ఈ కృష్ణ చైతన్య చేయడంలో భక్తులు నెలకొన్న భక్తులకు దానం ఇచ్చటం, మనం కూడా హరే కృష్ణ నామం చెప్పి భక్తులకి ఇది ఈ మంత్రం అనుకోండి అని దానం చేయడం కూడా మనం చెయ్యాలి మాతాజీ. అలాగే కృష్ణ ఆలయాలకి లేదా విష్ణు ఆలయాలకి వెళ్ళి అక్కడ పూజ చేయడం, ప్రణమిల్లడం, నమస్కారం చేసుకోవడం, కావించుట, మళ్ళీ ఆయనకి సేవ చేసుకుంటా ఇలాగ మనం భక్తిలో ముందుకు వెళ్ళాలన్నమాట. భక్తి యోగం ఆరంభ దశలో ఉన్న వారికి మనం భక్తి యోగంలో ముందు ఆరంభ దశలో ఉన్న వాళ్ళకి గుడికి వెళ్ళి పూజ చేసుకోవడమే అత్యుత్తమం అనమాట. ఈ విషయం ఇవన్నీ కూడా ఎందులో ఉన్నట్టే శాతాపర ఉపనిషత్తులో ఉందన్నమాట. అయితే దేవాదిన మన భగవంతుడి మీద నమ్మకం ఉండి ఆయన చెప్పిన గురువు అంటే అది పరంపరలో వచ్చిన గురువు ద్వారా మన గురువు కూడా గురువు మీద శ్రద్ధ ఉంచి ఆయన చెప్పేది నమ్మకంతో మనం అది వినాలన్నమాట, విని నేర్చుకోవాలన్నమాట. అప్పుడే మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. అంతేగాని మనం మనసులో ఊహించేసేసుకుని ఏదో అనుకుంటే అది అలా కాదనమాట. ప్రామాణికుడైన ఆచారం ద్వారానే మనం తెలుసుకుంటే మనకు కృష్ణుడు అంటే ఎవరు, అప్పుడు అసలు ఆయన గొప్పతనం ఏంటి అని తెలుసుకుని అప్పుడు తెలుసుకోవడమే మనకి అప్పుడు అవుతుందన్నమాట. శ్రీకృష్ణుని మహల్లో మొదట్లో ఆయన అవగాహన ఆరంభించటానికి సాధ్యపడదు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట్టు మరి ఇంకేవి మార్గాలు లేవన్నమాట. ఆయన మనం తెలుసుకోవడం వేదం ద్వారా, ఆ వేదం గురువు నేర్చుకున్నది గురువు ద్వారా మనము అది తెలుసుకోవాలి తప్ప ఇంక వేరే రూట్ షార్ట్ కట్స్ ఏమీ లేవన్నమాట. అలాగ మనం తెలుసుకుంటేనే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అప్పుడు మనకి పూర్తిగా భగవంతుడు తెలుస్తాడు. అప్పుడు ఆయన పైన మనకి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు మన ఆయన పూర్తిగా సరెండర్ అవుతాం. అప్పుడే మనం ముక్తి సాధించగలం. హరే కృష్ణ మాత. భక్తి సేవలో మనము ముందుకెళ్ళగలుగుతాం. సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మనము గ్రహణం వచ్చింది కదా, గ్రహణం వచ్చింది, కొన్ని రాసుల వాళ్ళకి బాగలేదన్నారు. అసలు గ్రహణం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు, మీకు అందరికీ డౌట్ ఉండింది కదా. అందరూ ఇట్లాగా ఫార్వర్డ్ చేసుకుంటూ, ఇప్పుడు వాట్సాప్లు వచ్చినాయి, వాట్సాప్లలో ఫార్వర్డ్ చేసుకుంటూ అలా చేసుకుంటూ మనం తెలుసుకోగలిగాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు ఏమవుతుంది. కొన్ని రాసుల వాళ్ళకి బాగలేదు ఇవి అవి అని చెప్పారు, అవును కదా. సో ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? పూజారి దగ్గరికి వెళ్తాం మాతాజీ, పంతులు పూజారి. అవును, పూజారి దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికే ఎందుకు వెళ్తున్నాం మనం? మీ ఇంటి పక్క వాళ్ళని అడగచ్చు కదా. శాస్త్రాలు అవలంబించిన శాస్త్రాలు చదివిన అది శాస్త్రాలు చదివి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలుసు, కాబట్టి అవంతా వాళ్ళు చదువుకొని ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఏ రాశిలోకి ప్రవేశిస్తుంది చంద్రగ్రహణం అన్నప్పుడు, అది ఎలా వెళ్తుంది, ఎలా ఉంటుంది, అప్పుడు ఎవరికి బాగుండదు అని అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళు వాటిల్లో చదువుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని తెలుసుకుంటాం అన్నమాట. అదే మనం పక్కింటి వాళ్ళని అడిగాం అనుకోండి, వాళ్ళు ఒకవేళ అంటే గనక వాళ్ళ దానికోసం మనల్ని మోసమన్నా చేయొచ్చు. ఏం లేదు, ఏం కాదు అని చెప్పొచ్చు. లేదంటే అలాంటివన్నీ చెప్తున్నారని చెప్పొచ్చు. లేకపోతే ఎందుకు పనికిరాని బాబాల దగ్గర ఎవరి దగ్గరకో వెళ్ళి ఇంత దానం ఇవ్వాలి, ఇంత ఇది ఇవ్వాలని, ఓ 10,000 కట్టండి, 15,000 కట్టండి, ఇవి చేస్తారు అవి చేస్తారని, హోమాలు చేస్తారో జపాలు చేస్తారో ఇవి చేస్తారో అని చెప్పొచ్చు. సో అలా కాకుండా మనం ఏంటంటే, మనం గుళ్ళో ఎవరైతే ఆచార్యుడు పూజారి చేస్తున్నారు చూసారా, వాళ్ళని వెళ్ళి కనుక్కుంటే వాళ్ళే చెప్తారు ఏం దానం ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగుండదు. ఇప్పుడు మళ్ళీ ఉగాది పండగ వస్తుంది. ఉగాది పండగ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి మీరు అందరూ?
పంచాంగం చూస్తారు మాతాజీ. ఎలా ఉంది అని పంచ పంచాంగం వింటామా? పంచాంగం వింటాం. పంచాంగంలో ఏం వింటాం చెప్పండి ఫస్ట్. ఆదాయం ఎంత వాళ్ళ రాశి చూసుకుంటారు. అదే మన రాశి చూసుకుంటాం ఫస్ట్. మన రాశిలో మన నక్షత్రానికి బాగుందా లేదా, అందులో ఎంత వ్యయము ఎంత ఆదాయం చూస్తాం, ఏం బాగుంది ఏం బాగోలేదు అవి చూసుకుంటాం. పంచాంగం అంటే అన్ని ఉంటాయి కదా ప్రపంచానికి అంతటికి, మన దేశానికి అంతటికి. ఇప్పుడు ఎప్పుడు ఏమేమి వస్తాయి, వానలు ఎప్పుడెప్పుడు పడతాయి, ఎండలు ఎట్లా ఉంటాయి, తర్వాత అన్ని పంటలు ఎలా పండుతాయి, అవన్నీ చూస్తామా? అవన్నీ లాస్ట్ లో. ఫస్ట్ మనది చూసుకుంటాం, తర్వాత మన భర్తలు చూస్తాం, మన పిల్లల్ని చూసుకుంటాం, అత్తమామగారులు చూస్తుంటాం, ఇంకా మన చుట్టాలు పక్కలు మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళందరి రాశులు ఎలా ఉన్నాయి అందరూ చూస్తే అమ్మయ్య ఈ సంవత్సరం బాగానే ఉందిలే అని అనుకుంటాం. బాగలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, పక్కన పరిగెత్తుకొని పూజారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మాది ఈ సంవత్సరం బాగలేదంట, ఏం చేయాలి చెప్పండి, ఏం జపాలు చేయించాలి, ఏం హోమాలు చేయించాలి, అవన్నీ అడుగుతాం. అవునా కదా? కదా. తర్వాత తర్వాత మిగతావే ఆలోచిస్తాం. పంచాంగం అంటే 5 ఉన్నాయి కదా, తిథి వారం నక్షత్రాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏమి అవసరం లేదు మనకి. ఆ పంచాంగంలో చెప్పేది కూడా ఏంటంటే మిగతావన్నీ కూడా చాలా చెప్తారు వాళ్ళు. ఎన్నెన్ని వానలు పడుతున్నాయా, వరదలు వస్తున్నాయా, తుఫాన్లు వస్తాయా, ఇవి వస్తాయా అవి వస్తాయా, సునామీలు వస్తాయా, లేకపోతే పంటలు ఎట్లా పండుతాయి, ఏం బాగుంటాయి ఏం బాగుండదు, ఇంకా ఏంటి ఈ సంవత్సరం ఎండలు ఎట్లా ఉంటాయి, అవన్నీ చెప్తారు. అవునా కదా? తర్వాత మన దేశం పరిస్థితి ఎట్లా ఉంటుంది, బంగారం వెండి ఎట్లా పైకి వెళ్తాయా కిందకి తగ్గుతాయా, ఏ వస్తువులు ఎంతెంత ధరలు ఉంటాయి, పసుపు విపరీతమైన ధర పెరిగిపోతుంది, ఇవి అవి అని చెప్తూ ఏ పంట బాగా పండుతుంది, అతివృష్టి అనావృష్టి గురించి ఇవన్నీ చెప్తారు. అవన్నీ మనకి అవసరం లేదన్నమాట. తర్వాత మనం ఆలోచిస్తాం, ఏమన్నా యుద్ధాలు ఉంటాయా, ఏమన్నా ఉంటాయా, వేరే వేరే దేశాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా చెప్తారనమాట. రాజకీయ పరిణామాలు కూడా ఎలా ఉంటాయి, అవన్నీ మనం తర్వాత చూసుకుంటాం. ఫస్ట్ మన దాని గురించి చూస్తాం అన్నమాట. సో ఇవన్నీ మనం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే, వాళ్ళు ప్రామాణికంగా వాళ్ళు అవన్నీ చదువుకొని ఉన్నారు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి మనం వెళ్తున్నాం. నేను వెళ్ళి ప్రసన్న మాతాజీ ఉగాది వస్తుంది కదా, మీదేం నక్షత్రం, నాది నక్షత్రం చెప్పమంటే ఆవిడ ఏం చెప్తారు? ఆవిడకి తెలిసింది ఏదో పంచాంగంలో చూసి ఇట్లా ఉందట ఇట్లా చదివి చెప్తారు, అంతేనా? దానికి పరిహారాలు కానీ ఇంకేమన్నా కానీ ఏమన్నా చెప్పమంటే ఆవిడకేం తెలుసు, ఆవిడకేం తెలియదు అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే పూజారుల దగ్గరికి, ఆ బ్రాహ్మణులు ఎవరైతే వేదాలు చదువుకొని ఉన్నారు కదా, నేను ప్రత్యేకంగా పూజారులు అని చెప్తాను, వాళ్ళు ఏంటి వేదాలు చదువుకొని ఉన్నారు అనమాట. వాళ్ళు చదువుకొని వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అడుగుతాం. సో అట్లాగే మనం ఇవి కూడా అంతే, కృష్ణుని గురించి తెలుసుకోవాలంటే ఆ వేదాల్లో ఏవేవైతే చెప్పి ఉన్నారో వాటిని అధ్యయనం చేసి ఉన్నారనమాట. వాళ్ళు ప్రత్యక్షంగా భగవంతుడి గురించి తెలుసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా, అందుకని ప్రామాణికంగా ఉన్న ఆధ్యాత్మిక ఆచార్యుడు వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. అలా నేర్చుకుంటేనే మనకి కృష్ణ అంటే ఎవరు అనే విషయాలన్నీ మనకి అర్థమవుతాయి అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరు ట్రై చేస్తారు చెప్పండి. శ్రీలక్ష్మి మాతాజీ ట్రై చేస్తారా? విజయ మాతాజీ, విజయ మాతాజీ చదవండి. శ్రీకృష్ణుని స్వయం రూపంలో నేను లీవ్ అవుతాను విజయ మాతాజీ ఒక్క నిమిషం. ఏంటి మాతాజీ? ప్రసన్న మాతాజీ చెప్పండి. నాకు భాగవతం క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది, 11 కి భాగవతం క్లాస్ మాతాజీ, నేను లీవ్ అవుతాను. వెళ్ళండి మాతాజీ, మేము ఈ పారాగ్రాఫ్ చదివేసి ఆపేస్తాం. ఓకే, వెళ్ళండి, చదవండి మాతాజీ. విజయ మాతాజీ చదవండి. శ్రీకృష్ణుని స్వయం రూపములైన ద్విభుజ చతుర్భుజ రూపములు సదుర్జ దర్శనం సుదర్శం చూచుటకు కష్టతరమైనవి. సుదుర్ల దర్శనం మాతాజీ, అది సుదుర్దర్శం చూచుటకు కష్టతరమైనవిగా వర్ణింపబడను. అవి అర్జునునికి చూపిన తాత్కాలిక విశ్వరూపమునకు పూర్తిగా భిన్నమైనవి. విశ్వరూపమును చతుర్భుజ నారాయణుని రూపము, శ్రీకృష్ణుని దివ్యజ రూపములు శాశ్వతములు మరియు దివ్యములైనట్టివి. అర్జునునికి చూపబడిన విశ్వరూపము తాత్కాలికమైనట్టివి. త్వదన్యేన న దృష్ట పూర్వం. శ్లోకం 47 అను పదము ఆ మరెవరును దర్శించలేదనియు సూచిస్తున్నది. భక్తులకు దానిని చూపనవసరం లేదనియో అది తెలుపుచున్నది. కానీ అర్జునుని అభ్యర్థనపై శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను.
తద్వారా భవిష్యత్తు నందు ఎవరైనను ఎప్పుడైనను తాను భగవానుని అవతారమని ప్రకటించినచో జనులు అతనిని విశ్వరూపమును చూపమని ప్రశ్నించుటకు అవకాశము లభించినది. తర్వాత నెక్స్ట్ అంతవరకే చదవమంటారా? చిన్నది కూడా చదివేసి గత శ్లోకమునందు శ్లోకం మరల ఉంది, ఇది చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి. గత శ్లోకమునందు మరల మరల వాడబడిన నా అను పదము సంప్రదాయ సిద్ధంగా వైదిక విద్యను అభ్యసించడం ద్వారా కలిగిన యోగ్యతలచే ఎవరునూ గర్వింపరాదని సూచించుచున్నది. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను అవలంబించవలను. అటు పిమ్మటనే వారు భగవద్గీతకు వ్యాఖ్యానములను రచించుటకు యత్నించవలను. సూపర్. మీరు ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి. ఈ శ్రీకృష్ణుని యొక్క ద్విభుజ రూపం అంటే 2 భుజాలతో ఉన్నది, 4 భుజాలతో ఉన్న రూపాన్ని చూడడానికి మనము కష్టము అని చెప్తున్నారు. అయి అర్జునునికి చూపించిన విశ్వరూపానికి చాలా అభిన్న. అంటే విశ్వరూపం అంటే ఆయన కొంతమంది మాత్రమే చూడగలుగుతారు. అది చూడడానికి కావలసిన శక్తిని, ఆ చక్షు శక్తిని కూడా భగవంతుడే ప్రసాదించి చూపించారు. కాబట్టి అది ఎవరు మనం మామూలుగా మనం చూడలేము అని చెప్తున్నారు ఇక్కడ. అది అర్జునుడు అంటే భక్తులకి చూపించాల్సిన అవసరం లేదు అని ఆ దర్శనాన్ని భక్తులకి చూపించాల్సిన అవసరం లేదని దీని వల్ల తెలుస్తుంది. తర్వాత నా అనే పదాన్ని వాడడం ద్వారా విద్యని అభ్యసించడం అంటే బాగా చదివిన తర్వాతనే, యోగ్యత వచ్చిన తర్వాతనే ఎవరైనా భగవద్గీతకి భాగవతానికి వ్యాఖ్యానాలు రాయాలి. ఎవరంటే వారికి అర్థమైన విషయాలని వ్యాఖ్యాన రూపంలో ప్రజలలో ప్రచారం చేయకూడదు అని చెప్తున్నారు. ప్రామాణికంగా మనము కూడా చదివి అర్థం చేసుకుని లేదా ప్రామాణిక గురువుల ద్వారా అది విని అర్థం చేసుకున్న తర్వాతనే తన యొక్క భావాలని ప్రజల మధ్యలో ప్రచారానికి ఇవ్వాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే భగవంతుని యొక్క ఫస్ట్ విశ్వరూపం చూపించారు. విశ్వరూపం చూపించి తర్వాత చతుర్భుజ రూపం చూపించి తర్వాత ద్విభుజ రూపం చూపించారు. అయితే ఆ మూడిట్లోకి ఏంటంటే ద్విభుజ రూపమే భక్తులు ఎప్పుడు కోరుకుంటారనమాట. అందుకనే విశ్వరూపం కానీ చతుర్భుజ రూపం కానీ భక్తులు ఎవరు కోరుకోరు. ఎప్పుడంటే ఆ భగవంతుడి యొక్క సచ్చిదానంద రూపం ఏదైతే ఉందో ద్విభుజ రూపం, ఆ రూపాన్ని వాళ్ళందరూ చూడాలి అని అనుకుంటారు అనమాట. అయితే ఈ రూపాలు, ఈ ద్విభుజ రూపము శాశ్వతమైనది, చతుర్భుజ నారాయణ రూపమును ఈ ద్విభుజ రూపం అంటే నారాయణుడైతేనే చతుర్భుజ రూపంలో ఉంటాడు. తర్వాత ద్విభుజ రూపంలో భగవంతుడు స్వయంగా కృష్ణుడు ఉంటారన్నమాట. ఈ 2 రూపాలు దివ్యమైనవి అని చెప్తున్నారు. ఈ విశ్వరూపం అనేది తాత్కాలిక రూపం అన్నమాట. ఇది కూడా ఎందుకు చూపించారు అంటే అర్జునుడు అడిగాడు కాబట్టి భగవంతుడు చూపించారు. చూపించి ఏం చెప్పారు, ఈ భౌతిక ప్రకృతి అంతా నాలోనే ఉంది, నేనే అది అని చెప్పి చూపించడానికే, మనకందరికీ కూడా తెలియచేయడానికే ఇది చూపించారనమాట భగవంతుడు అర్జునుడికి. కాబట్టి ఎవరైనా సరే మామూలుగా ఎవరైనా వచ్చి నేను దేవుణ్ణి, నేను కృష్ణుణ్ణి, నేను ఈ అవతారం ఆ అవతారం అన్నారనుకోండి, ఆయన వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూపించమనండి. చాలా మంది అంటారనమాట, గోవర్ధనగిరి ఎత్తి చూపించు, ఇవి చేయించు అని. చాలా మంది నేను భగవంతుడిని అని ప్రకటించుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలే కలియుగం స్టార్ట్ అయింది. అయితే 5 సంవత్సరాలు చేంజ్ అయింది. ఇంకా 4,30,30 సంవత్సరాలు ఉంది. 4,28,000 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంది, ఇంకా చేంజ్ ఉంది. అయినా సరే అప్పుడే కలికి వచ్చేసాడట. శ్రీమద్ భాగవతంలో రాశారనమాట, కలికి భగవానుడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తారు, ఏ రూపంలో ఉంటారు, ఏ వస్త్రాలు వేసుకుంటారు, ఎలాంటి ఆయుధాలు పట్టుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని, ఏ ప్లేస్ లో ఉంటారు అనే అన్ని విషయాలు భాగవతంలో ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనం తెలుసుకోకుండా ఇప్పుడు ఎవరైనా వచ్చి నేనే కలిగి అవతారాన్ని అని చెప్పి, నేనే భగవంతుడి అవతారాన్ని అని చెప్తే మనం మూర్ఖుల్లాగా నమ్మేస్తున్నాం అన్నమాట. కాబట్టి అలా మూర్ఖ జనుల్లాగా ఉండి భగవంతుని యొక్క రూపాన్ని నేనే అని చెప్తున్న వాళ్ళని మీరు నమ్మొద్దు అని. ఇంకా ఇక్కడ ఏమన్నా అడుగుతున్నారు చూడండి, ఎవరైనా ఎప్పుడైనా, ప్రభుపాద మనకి ఎప్పుడే రాశారు, ఎవరైనా ఎప్పుడైనా తాను భగవంతుని అవతారం అని ప్రకటించారనుకోండి, జనులు అతనిని విశ్వరూపం చూపించమని ప్రశ్నించుటకు అవకాశం లభించింది. సో ఇప్పుడు నేను భగవంతుడిని అన్నారనుకోండి, కల్కి అవతారమైన భగవంతుడి అవతారమే కాబట్టి ఎవరైనా వచ్చి నేను కలికి భగవానుడిని అంటే ఆ విశ్వరూపం చూపించండి.
విశ్వరూపం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో చదువుకున్నాం 11th చాప్టర్ లో అర్జునుడు వర్ణిస్తున్నాడు కదా, ఆ రూపాన్ని చూపించమని అడగండి. సరేనా? కాబట్టి ఇలా అడగటానికి, ప్రశ్నించడానికి అవకాశం లభించింది. భగవంతుడు మనకి ఈ రూపం చూపించారు కాబట్టి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే ఎవరైనా సరే మనం భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం మన శాస్త్రాలు ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా తెలుసుకోవాలి. దానిలో కూడా మనకి అర్థం కావు. ఎందుకంటే కలియుగంలో జనులు సుమందమతయో మందభాగ్య ఉపహృత. వాళ్ళకి మందభాగ్యులై ఉంటారు, తొందరగా మర్చిపోతూ ఉంటారు, వాళ్ళకి గుర్తు ఉండదు. ఇంకా ఏంటంటే మోసం చేస్తూ వచ్చే వాళ్ళని మనం ఈజీగా నమ్మేస్తూ ఉంటాంట. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వైదిక విద్యని మనం తెలుసుకోవాలి అంటే ఎవరైతే నిజంగా చదువుకొని ఉన్నారో అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి, ప్రామాణికమైన గురువు అంటే గురు పరంపరలో వచ్చే గురువులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేర్చుకోవాలి. తీసుకున్న తర్వాతనే మనం భగవంతుని ఎవరు అని మనం తెలుసుకొని ఆయనకి భక్తియుత సేవ అనేది మనం చేస్తాము అని చెప్పేసి ఇక్కడ వరకు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతారు, వాళ్ళు అనన్యమైన భక్తి చేస్తారు అని ఇంకా ఇంకా 3 పేజీలు ఉంది పర్పటు. రేపు చదివి ఇది 54 చదివి మనం ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? ఇవాళ ఛాన్స్ రాని వాళ్ళందరూ రేపు చదవండి, కంపల్సరీగా చదవండి, ఛాన్స్ తీసుకోండి, ట్రై చేయండి. మీకు ఏమి అర్థమైంది అని చెప్పడానికి మీరు ట్రై చేయండి. ఇందులో ఏం లేదు. ఏంటంటే నన్ను ఏమన్నా అంటారా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా అనేది ఏం లేదు. మనం నేర్చుకుంటున్నాము అంతే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జయ, అనంతకోటి ఆచార్యవందికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవికి జయ. నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? విజయ మాతాజీ మీకు డౌట్ ఉందా? చదవడానికి ఇందాకే హ్యాండ్ రైస్ చేసిందా? లేదు మాతాజీ, 2 చిన్న డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు చదివిన వారాలో చతుర్భుజ దర్శనము, ద్విభుజ దర్శనము కష్టతరమైనది అని ఇచ్చారు ఏంటి మాతాజీ? అదేమైనా కాంట్రాస్ట్ అంటే మనం చూడగలిగేది అవి రెండు దర్శనాలే. యాక్చువల్ గా ద్విభుజ దర్శనము, చతుర్భుజ దర్శనమే మనకి ఎక్కువ అవైలబుల్ ఉంటది, మనం చూస్తాం కదా. కానీ కష్టతరమైనది అని ఇచ్చారేంటి మాతాజీ? అక్కడ నాకు అర్థం కాలేదు. లాస్ట్ చూచుటకు కష్టతరమైనవి సుదుర్దర్శం అంటే భగవంతుని యొక్క స్వయం రూపాలైన ఇవిట మనకి వర్ణించడానికి వీలు కానివి, మనకి చూడడానికి కూడా కష్టమైనవి అన్నమాట. మనము ఎలా తెలుసుకోగలుగుతాం భగవంతుడిని? అదే చదువుకుంటున్నాం. విశ్వరూపాన్ని అయితే అసలు వదిలిపెట్టేయండి దాని గురించి. ఇప్పుడు భగవంతుడి యొక్క ద్విభుజ రూపం, భగవంతుడిని చూడాలంటే మనం ఎంత చేయాల్సి ఉండాలి, అవునా? సో అలాంటి భగవంతుడి ద్విభుజ రూపం అంటే చూడడం చాలా కష్టం అన్నమాట. అది కూడా భగవంతుడు అనుకోవాలన్నమాట. తన భక్తులకి నేను చూపించాలి అని అనుకుంటేనే చూడగలుగుతాం. సరేనా? మనం ఇప్పుడు మామూలుగా ఈ భౌతికమైన ఈ కళ్ళతోటి, చర్మచక్షువులతోటి మామూలుగానే దునియానే సరిగ్గా చూడలేం. అలాంటిది భగవంతుడిని ఏం చూడగలుగుతాం? ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు ఇట్లా కళ్ళు వచ్చేసాడు, కృష్ణ వచ్చి మా ఇంటికి వచ్చేసి వెన్న తినేసాడు. అసలు నిజంగానే ఏం చెప్తారు తెలుసా? షడ్గోస్వామి అష్టకంలో, మాతాజీ షడ్గోస్వామి అష్టకంలో 6th చదవండి. పాశం లక్ష్మి మాతాజీ బుక్ ఉంటే మీ దగ్గర. ఏం చెప్తారంటే భగవంతుడు కనిపించడం అనేది చాలా కష్టంట మనకి. ఈ కలియుగంలో బుక్ తీసుకొచ్చాదండి. ఈ కలియుగంలో ఏంటంటే మనము భగవంతుడిని చూడడం కాదు, తలుచుకొని మన కల్లో కనిపించడం అనేది కష్టం అన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళిపోయి ఎంత ఫాస్ట్ గా ఉన్నామంటే, ఇప్పుడు మీరు వెళ్ళి రాధా మదన్ మోహన్ టెంపుల్లో మీరు భగవంతుడికి దర్శనం చేసుకుని వచ్చారనుకోండి, మీరు బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా అడుగుతారు భగవంతుడికి ఎలాంటి ఆభరణాలు వేశారంటే మీరు ఇమ్మీడియట్ గా చెప్పగలుగుతారా? సరే ఆభరణాలు వదిలేయండి, ఎలాంటి రంగు డ్రెస్ వేసుకున్నారంటే చెప్పగలుగుతారా ఇమ్మీడియట్ గా? అక్కడికి వెళ్ళినప్పుడు అసలు అనేది మనకి అంతా మనం వేరే అయిపోతుంది. అది సో అలా ఒక 2 నిమిషాలు, సపోజ్ 5 నిమిషాలు నుంచో పెట్టాం మీ దగ్గర, మిమ్మల్ని దేవుడి దగ్గర 5 నిమిషాలు నుంచున్నా మీ మనసులో ఏవేవో కోరికలు, ఏవేవో అడగడాలని ఇవి ఉంటాయి తప్పించి భగవంతుని రూపాన్ని కరెక్ట్ గా మనం అలా చూసుకొని మనం అలా చూడగలుగుతామా? చూడలేము.
మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చోమని ఎందుకు అంటారు తెలుసా? ఆ దర్శనం చేసుకున్న ఒక్క నిమిషం సేపన్నా భగవంతుని చూసి ఆ రూపాన్ని మనం కళ్ళు మూసుకుంటే, కూర్చొని కళ్ళు మూసుకుంటే మనకి కనిపించాలన్నమాట. అది నిజమైన దర్శనం. సో అలా చేయలేని వాళ్ళము భగవంతుణ్ణి ఎలా దర్శిస్తాము? స్వయంగా మన ముందు వచ్చి నుంచున్నా కూడా మనం దర్శించలేమన్నమాట. అది అందుకని కష్టతరమైనది అని చెప్పారు. సరేనా? సరే మాతాజీ. అంటే నేను మామూలుగా మనకి ఫొటోస్ ఇవి అంటే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనం చూడగలుగుతాం కదా అని ఆ ఉద్దేశం అర్థం చేసుకున్నాను. అలా చూడు. మామూలుగా భగవంతుడు స్వయంగా ఎదురుకుండా వచ్చి నుంచోవడం అన్నమాట. సో ఇప్పుడు ఎవరెవరికి ఒకటి ఏంటంటే వీళ్ళకి 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పి రాయబారిగా వెళ్తారు కదా కృష్ణ. అయితే అక్కడ భీష్ముడు ఉన్నాడు, దుర్యోధనుడు, వాళ్ళందరికీ కూడా కనిపిస్తారు. భీష్ముడు ఎంత గొప్ప భక్తుడు కదా భగవంతుడికి. వాళ్ళందరికీ తెలుసు భగవంతుడే అని. కానీ దుర్యోధనుడు ఎంత మూర్ఖుడు, వెళ్ళి తాళతోటి కట్టేయమని చెప్తాడు. అవునా? అతనికి కనిపించగలిగాడా? కనిపించలేదు కదా. అలా మనందరం కూడా కలియుగంలో ప్రజలమంతా ఇలా ఉంటామని మనం అంత భక్తి చేయాలంటే చాలా కష్టం. ఫస్ట్ అసలు తమో గుణంలోంచి బయటికి రావాలి. తమో గుణంలోంచి బయటకు వచ్చి రజోగుణం దగ్గరకు వచ్చి రజోగుణాన్ని వదిలిపెట్టగలగాలి. ఆ రజోగుణంలోని వదిలిపెట్టలేం మనం ఎప్పుడు. అలా వదిలిపెట్టి అట్లీస్ట్ సత్వగుణానికి వెళ్తాం అన్నమాట అలా వదిలిపెడితే. కానీ మనం ఎప్పుడు ఈ తమో గుణంలోనే కొట్టుకాడుకుంటున్నాం. అన్నప్పుడు భగవంతుడు ఎలా కనిపిస్తాడు మనకి? ఎదురుకుండా ఉన్న దుర్యోధనుడు లాగానే కనిపించలా. సరేనా? అలా మనకి భగవంతుడి దర్శనం అనేది కనిపించదు అనమాట. అందుకనే సుదుర్దర్శనం అని చెప్పారు. దర్శనం అని చెప్పి. సరేనా? అలా కనిపించడం భగవంతుడు మనకి కనిపించడం అనేది చాలా కష్టం. ఓకేనా? ఇది మనకి షడ్గోస్వాములు తెలుసు కదా మాతాజీ మీకు? షడ్గోస్వాములు తెలుసు కదా? షడ్గోస్వాములు ఎంత భక్తి చేసి ఉన్నారు తెలుసు కదా మీకు? 24 గంటలు ఎండనక వాననక వాళ్ళ ఉన్న ఆస్తి ఐశ్వర్యాలన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు వచ్చి అడవుల్లో వాటిల్లో ఉంటూ వనాల్లో ఆ బృందావనం అడవుల్లో తిరుగుతూ వాళ్ళు ఎప్పుడు కృష్ణుని నామాన్ని జపిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా జపిస్తూ ఎలా ఇది చేస్తూ ఉంటారంటే ఇది షడ్గోస్వామి అష్టకంలో ఒక దానిలో ఉంది. చదవండి మాతాజీ 6వది. హరే కృష్ణ. హరే కృష్ణ. సాంఖ్య పూర్వక నామగాననతిభిః కాలావసానీకృతౌ నిద్రాహార విహారకాదివిజితౌ చైతన్యాదీనౌ చయౌ రాధాకృష్ణ గుణస్మృతే మధురిమా నందేన సమ్మోహితో వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. దాని మీనింగ్ కూడా చదవండి. అందులో వాళ్ళు ఎలాంటి భక్తి చేస్తున్నారు మన షడ్గోస్వాములు అనే దాని గురించి అక్కడ ఉందన్నమాట. చెప్పండి మాతాజీ, చదవండి. షడ్గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు భగవన్నామం జపములను శ్రీ గోపాల భట్ స్వామి నా గౌరవపూర్వక ప్రణామములు. వారు భగవన్నామ జపము మరియు దండ ప్రణామములను నిర్జీత సంఖ్యలో చేసేవారు. ఈ విధంగా వారి వారి యొక్క అమూల్యమైన జీవితాలను గడిపేవారు. భగవత్ సేవా కార్యక్రమాలలో నిమగ్నులై భగవంతుని దివ్య గుణాలను స్మరిస్తూ సమ్మోహితులైన వారు నిద్రాహారాలను జయించారు. వారు ఎల్లప్పుడూ నమ్రతతో అనుకువతో మెలిగేవారు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి భక్తి చేసే వాళ్ళు అర్థమవుతుంది కదా. వాళ్ళు భగవద్నామాన్ని ఒక నిర్ణీత సంఖ్య పెట్టుకొని వాళ్ళు అవి జపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవే కాదు, భగవంతుడికి దండ ప్రణామాలు చేస్తూ ఉండేవారట. ఇంకా ఎవరు జీవగోస్వామి అనుకుంటా, ఈ రోజు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాట. ఇన్ని పరిక్రమలు చేస్తే కానీ ఆయన ప్రసాదం కూడా ముట్టుకునేవాడు కాదట. అలాగా వీళ్ళు గోస్వాములందరూ ఏంటంటే ఇన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకిట 5వ వర్ష చదవండి మాతాజీ. బిజీగా ఉన్నట్టున్నారు మాతాజీ. 5వ వర్ష చదువుతారా? కూచాత్ కోకిల హంస. నేను చదువుతాను. కూచాత్ కోకిల హంస సారసా గణకీర్ణే మయూరాకులే నానా రక్త నిబద్ధ మూల విటపా
శ్రీయుక్త బృందావనే రాధా కృష్ణ మహర్నిశం ప్రభుజతౌ జీవార్థదౌ యౌ ముధా వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. ఏం చెప్తున్నారంటే ఈ షడగోస్వాములకి వాళ్ళందరికీ నేను ప్రణామాలు అర్పిస్తున్నానని చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారట, బృందావన ధామంలో అహర్నిశలు రాధాకృష్ణుల్ని ఆరాధిస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారట, అక్కడ వెళ్ళి ఆ పూలని చెట్లని వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నారట, మీరు రాధాని చూసారా, కృష్ణాన్ని చూసారా, ఓహో ఇక్కడ ఉన్నారా. 7వ శ్లోకంలో కూడా చెప్తారనమాట, ఓ కృష్ణ రాధాకొండ దగ్గర ఉన్నావా అని అనుకుంటుందట, లేకపోతే యమునా తీరం దగ్గర ఉన్నావా అంటే వాళ్ళకి కనిపించట్లేదు భగవంతుడు ఎక్కడ ఉన్నారని. అక్కడ అలా ఉంటూ, ఓ వంశీవటం దగ్గర ఉన్నావా, ఏ రాధా ఏ కృష్ణ ఎక్కడ ఉన్నారు మీరు, గోవర్ధనగిరి దగ్గర ఉన్నారా అని చెప్పేసి వస్తూ ఉంటారట. ఇంత భక్తి చేస్తూ ఉన్న వాళ్ళకే భగవంతుడు కనిపించడము అంత కష్టమైపోతూ ఉంది. అలాంటిది మనం మానవ మాతృలం కదా, మనం ఏం చేశామని 16 మాలల్లో ఒక్క మాల కరెక్ట్ గా చేయలేం మనం. అలాంటిది మనకి భగవంతుడు ఎలా కనిపిస్తారు మాతాజీ చెప్పండి కొంచెం. నేను అది చెప్పడానికే నేను ఈ షడగోస్వామి అష్టకం తీశానన్నమాట. ఓకేనా? మనకి ఎక్కువ అంత అసలు చూడలేము. అంత భక్తి చేస్తూ 24 గంటలు వాళ్ళకి వేరే విధమైన ఎలాంటి ఇవి లేకుండా ఉంటూ వాళ్ళు రాధాకృష్ణుల్ని ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ నామస్మరణలోనే జీవితం అంతా గడుపుతూ ఉన్నారు. అలాగే ఇందాక మనం చెప్పాం కదా, ఒక నిర్ణీతమైన సంఖ్యలో వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ప్రదక్షిణలు చేయడము, సాష్టాంగ ప్రణామాలు చేయడం. ఇవాళ రోజుకి 108 సాష్టాంగ ప్రణామాలు అంటే 108 సాష్టాంగ ప్రణామాలు చేసేవాళ్ళట. మనకి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వమని చెప్పి మనకి ప్రభుపాద చెప్తేనే కష్టం. అందులో 16 మాలలు చేయండి అంటే అంతకంటే కష్టం. ఈ పొద్దున్న 2 చేశాను మాతాజీ, పడుకునే లోపల నాకు అవ్వలేదు, ఇవాళ చేయని 8 మాలలు రేపు చెయ్యొచ్చా, ఇట్లాగా అడుగుతూ ఉంటాం మనం. సో అలాంట్లో ఉన్న వాళ్ళకి మనకి భగవంతుడు ఎలా కనిపిస్తాడు, సరేనా? అందుకని మనకి అక్కడ రాశారనమాట, చాలా కష్టతరమైన విషయం. ఇంత భక్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే, పైగా భగవంతుడు తాను నన్ను నేను వాళ్ళకి చూపించాలి అని అనుకొని ఆయన అనుకుంటే ఆయన కనిపిస్తారనమాట. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వచ్చి నాకు రాత్రి రాధా మదన్ మోహన్ కళ్ళలోకి వచ్చేసారు అంటే, మీరు నిజంగా రాధా మదన్ మోహన్ ఎట్లా ఉన్నారో 2 నిమిషాలు కూర్చొని చూసి మీరు బయటకు వచ్చి కళ్ళు మూసుకొని ఆయన రూపాన్ని మీరు ధ్యానించుకున్నారనుకోండి, అది నిజంగా మీకు భగవంతుడు కనిపించినట్టు. అలా కాకుండా ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, రాధా మదన్ మోహన్ వచ్చి నాకు ఇవాళ చెప్పారు, పోనీలమ్మ ఈ ఏకాదశి నువ్వు ఉండలేకపోయినావు తినేసేమని చెప్పారనో, లేకపోతే నన్ను ఇలాగా ఎవరినో ఏదో మాట్లాడేసి నన్ను కృష్ణ మాట్లాడిస్తున్నారు మాతాజీ అలా చెప్తున్నారు అనుకోండి, మీరు నమ్మకండి. మీకు కృష్ణ చెప్పారు కదా, ఏ రూపంలో వచ్చారు, ఏ డ్రెస్ వేసుకుని ఉన్నారు, అట్లా అడగండి. సరేనా? రాధా మదన్ మోహన్ వచ్చారు కదా, ఆయన ఏ రంగు వేసుకున్నారు, బట్టలు వేసుకుని ఉన్నారు, ఎలా వచ్చారు, రాధారాణి తోటి వచ్చారా, ఆయన ఒక్కరే వచ్చారా, ఎలా వచ్చి చెప్పారు, ఏమని చెప్పారు, అలా అడగండి. సరేనా? ఏదో పెద్ద ఇది అన్నట్టుగా నాకు కృష్ణ చేయమని చెప్పేశారు మాతాజీ అందుకని నేను చేసేసాను. ఏం తిన్నారు మాతాజీ అని అంటే, కృష్ణ నన్ను ఏదో తినమన్నారు మాతాజీ అందుకని నేను తిన్నాను. ఈ మధ్య ఇట్లాంటి ఆన్సర్లు ఎక్కువైపోతాయి. మొన్న ఈ మధ్య ఒకసారి నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది 2 months క్రితం. మనం లైవ్ లో ఉన్నామా?